ఈ రోజుల్లో అధిక బరువు అంటే ఒబేసిటీ ఎంతగా పెరిగిపోతుందో దానికి సంబంధించినటువంటి రకరకాల అభిప్రాయాలు అలాగే అపోహలు ఇలాంటివి కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. చాలామంది అడిగేది ఏమిటంటే డైట్ గురించి, అంటే బరువు తగ్గడానికి ఏది కరెక్ట్ డైట్ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ వివరాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. వీటిని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. వెయిట్, ఇది ఈ ఓవర్ వెయిట్ అంటే బరువు తగ్గటానికి డైట్లు అనేవి ఎంతవరకు సహాయపడతాయి? అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అసలైనటువంటి పరిష్కారం ఏమిటి, స్థిరమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, సాధారణంగా ఈ ఆహార నియమాలు అంటే డైట్ అనే మాట వినగానే కఠోరమైనటువంటి భోజన పట్టికలు, ఇష్టమైనటువంటి పదార్థాలని మానేయటం, అలాగే తాత్కాలిక త్యాగాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి. ఇలాంటి డైట్లు అనేవి కొన్నిసార్లు బరువు తగ్గటానికి సహాయపడతాయి, దీంట్లో నిజానికి సందేహం లేదు. అయితే ఇవి నిజంగా బరువు తగ్గటానికి, ఆ తగ్గిన బరువుని స్థిరంగా మెయింటైన్ చేయడానికి అంటే నిలుపుకోవటానికి ది బెస్ట్ ఎఫెక్టివ్గా అంటే సమర్థవంతంగా ఆరోగ్యకరమైన మార్గమా అనేది అసలు ప్రశ్న. దీని గురించి ఆలోచించాలి. మన దేశంలో ముఖ్యంగా మన తెలుగునాట ఒకప్పటి ఇంటి వైద్యాలు అలాగే ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పద్ధతులు ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ విదేశీ డైట్ ట్రెండ్స్ వెనక మనం పరుగులు తీస్తున్నాం. ఇది ఒక రకంగా ఈ ఆధునిక ఫ్యాషన్ మోజులాగానే ఉంటుందని చెప్పొచ్చు. అసలు దీన్ని గురించి చెప్పాల్సి వస్తే రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి తక్షణ హామీల్లాగా ఈ డైట్లు కూడా త్వరగా ఆకర్షిస్తాయి, కానీ నిలబడతాయా అనేది మనం ఆలోచించాలి. ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది, ఫాస్ట్ రిజల్ట్స్ అంటే త్వరిత ఫలితాలు, అలాగే దీర్ఘకాలిక సవాళ్ళు. వీటి గురించి మనం ఆలోచించాలి. చాలా డైట్లు తక్కువ టైంలోనే ఫలితాలు ఇస్తాయి అని వాగ్దానం చేస్తూ ఉంటాయి. దాంతో బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే తక్కువ పిండి పదార్థాలు, అతి తక్కువ కొవ్వు, కీటో డైట్, పాలియో డైట్, అలాగే జ్యూస్ క్లెన్స్లు ఇలాంటివి మామూలుగా పాపులర్ ఎంపికలు. వీటిలో చాలా వరకు తక్కువ క్యాలరీలు తీసుకోవటం వలన, లేకపోతే కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా అన్సైంటిఫిక్గా మానేయటం వలన స్వల్పకాలంలో ఫలితాలు చూపిస్తూ ఉంటాయి. అయితే ఒకసారి డైట్ పూర్తయిన తర్వాత మళ్ళీ పాత అలవాట్లు తిరిగి వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక దాని మీద స్థిరంగా లైఫ్ లాంగ్ ఉండలేరు కదా. బరువు మళ్ళీ పెరుగుతుంది ఒక విషయం, 25% ఎక్స్ట్రా పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది. ఇలా బరువు తగ్గటం మళ్ళీ పెరగటం అనేటటువంటి ఈ చక్రాన్ని యో డైటింగ్ అంటారు వైద్య పరిభాషలో. ఇది శరీరం పైన, ముఖ్యంగా మనసు పైన హానికరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇలాంటి ఆకస్మిక మార్పులు జీర్ణశక్తిని దెబ్బతీస్తాయి. అంటే ఒక గాడిలో ఒక పందాలో వెళుతుందని డిస్టర్బ్ చేస్తాయి. ధాతువులు తాలూకు సమతుల్యాన్ని ఇలాంటి డైట్లు చెడగొడతాయి. ముఖ్యంగా మేధోధాతు అస్తవ్యస్తం అవుతుంది. రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఇంకా సమస్య జటిలం అవుతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, పరిమితులు. ఈ పరిమితులు కూడా ఈ కోరికలను పెంచుతాయి. కాబట్టి దీన్ని కూడా మనసులో ఉంచుకోవాలి. అతి కఠినమైనటువంటి ఆహార నియమాలు మీకు ఏదో కోల్పోతున్నాం అన్న భావన కలగజేస్తాయి. కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదు అని మీరు మనసుకు చెప్పారనుకోండి, అప్పుడు విచిత్రంగా వాటిపైనే తీవ్రమైన కోరికలు మీకు కలుగుతాయి. ఆ కోరికల్ని ఇలాంటి డైట్లు పెంచుతాయి. ఎక్కువగా తినేటువంటి పరిస్థితి దీంతో వస్తుంది. అంటే బింజ్ ఈటింగ్ అనే ప్రాబ్లం దీంతో వస్తుంది. ఆహారంతో జరిగేటటువంటి ఈ మానసిక యుద్ధమే చాలామంది డైట్లని ఆ మధ్యలోనే వదిలేసేసి ఇక తాము విఫలమయ్యాం అంటే ఫెయిల్ అయ్యాం అని భావించుకుంటూ ఉంటారు. దానికి ఇది కారణం. నిజానికి డైటే విఫలమైంది అని వాళ్ళు గ్రహించరు. అంటే వాళ్ళు విఫలమయ్యాం అనుకుంటారు, కానీ ఆ డైట్ ప్రాబ్లం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆయుర్వేదంలో అతిగా ఆంక్షలు పెట్టుకోవటం అనేది ఏం చేస్తుంది, వాత దోషాన్ని పెంచుతుంది. అప్పుడు పెరిగినటువంటి వాతం ఏం చేస్తుంది, మనసులో అశాంతిని, అలజడిని, ఆహారం పట్ల అస్థిరమైనటువంటి కోరికల్ని సృష్టిస్తుంది. ఇది ఆ జీర్ణక్రియని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అయితే మరొక ముఖ్యమైన పాయింట్ ఉంది, ఒకే విధానం అందరికీ సరిపోదు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. ఒకరికి పనిచేసేటువంటి విధానం మరొకరికి పనిచేయకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఆహార ప్రణాళికలతోటి బాగా ఉంటారు. మరి కొంతమంది ఏమో దాంట్లో చిక్కుకుపోయినట్లుగా, బందీ అయిపోయినట్టుగా భావిస్తూ ఉంటారు. వయస్సు, అలాగే జీవక్రియ అంటే మెటబాలిజము, ఆరోగ్య చరిత్ర, జీవన శైలి, ఆహారంతో మీకున్నటువంటి అనుబంధం, ఇవన్నీ కూడా ఒక డైట్ ఎంతవరకు పనిచేస్తుంది అనే దాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే అందరికీ సరిపోయేటటువంటి ఒకే బెస్ట్ డైట్ అంటూ నిజానికి ఏది ఉండదు.
మన పూర్వీకులు కూడా ఎవరి ప్రకృతి అంటే ఎవరి వ్యక్తిగత శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏది మంచిదో తెలుసుకొని పాటించేవాడు. వాతం, పిత్తం, కఫం అనేటటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఉండేటటువంటి ఈ ప్రకృతిని అర్థం చేసుకోకుండా అందరూ ఒకే చికిత్సని వాడటం అనేది సరైంది కాదు. మన ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అందరి అవసరాలు ఒకేలాగా ఉంటాయనుకుంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అంతే. ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఉంది, జీవనశైలి. ఈ జీవనశైలి తాలూకు మార్పులే ముఖ్యమైనటువంటి అంశం. అసలు కీలకం అనేది ఇక్కడ. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. శాశ్వతంగా బరువు తగ్గడం అనేది ఏదో తాత్కాలిక ప్రణాళికను అనుసరించడం వల్ల రాదు. జీవితాంతం పాటించగలిగేటటువంటి ఆరోగ్యకరమైన అలవాట్లని నిర్మించుకోవటం వల్లనే సాధ్యమవుతుంది. మరి ఏమిటి అంటే దీంట్లో కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఒకటి, సమగ్రమైన అసహజమైనటువంటి ఆహారాలని ఎక్కువగా తింటాం. అంటే ఉదాహరణకి ఏమిటి, అసహజమైనటువంటి ఆహారాలు ఉన్నాయనుకోండి, వాటిని మానేసేసి న్యాచురల్గా వాటిని ఎంచుకోవాలి. అంటే సమగ్రంగా ఉండాలి ఒక ఫుడ్ అనేది, అలాగే సహజంగా ఉండాలి. అసహజమైన వాటిని వదిలేయాలి. ఉదాహరణకి ఏమిటి అంటే ప్రాసెస్ చేయని ధాన్యాలు తినొచ్చు, కాయగూరలు, పండ్లు బాగా తింటూ ఉండొచ్చు. అలాగే రెండో పాయింట్, తినే ఆహారం తాలూకు ఆ క్వాంటిటీ ఉంటుంది కదా, ఆ పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. అంటే ఆ పోర్షన్ సైజ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక చిన్న టీ స్పూన్తో, టేబుల్ స్పూన్తో పెట్టుకోవాలి, హస్తం గడ్డితో బదులుగా. ఇది సహజంగానే మీరు ఎంబైబ్ చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారంగా కడుపులో ఒక సగం ఆహారం, పావు వంతు నీరు, అలాగే మిగిలిన పావు వంతు ఖాళీగా ఉంచడం అనేది జీర్ణక్రియకి సహాయపడుతుంది. దీన్ని పాటించాలి. శారీరక శ్రమ చేయడం కూడా చాలా ముఖ్యం. ఫిజికల్ యాక్టివిటీ. ఆయుర్వేదం అర్ధశక్తిగా వ్యాయామం చేయమని చెప్తుంది. అంటే నుదుటి మీద చెమట పట్టేంతవరకు. రోజువారీ నడక, అలాగే వ్యాయామం ఇలాంటివి ఆ దోషాలను సమతుల్యం చేస్తాయి, అగ్నిని పెంచుతాయి. ఇంకా ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా ముఖ్యం. ఎమోషనల్ ఈటింగ్ ఉంటుంది లేకపోతే. కాబట్టి ఇలాగా ఎమోషనల్గా, భావోద్వేగాలుగా ఉన్నప్పుడు తినడం అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషనల్ ఈటింగ్ని కంట్రోల్ చేయాలి. అన్నిటికీ మించి ఒత్తిడి అనేది కఫదోషాన్ని పెంచి బరువు పెరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా అవసరం. అంటే ధ్యానం, మెడిటేషను ఇలాంటివి మీకు దీనికి సహాయపడతాయి. ఇంకా సరిపడా నిద్రపోవటం కూడా చాలా ముఖ్యం. దాదాపుగా 6 నుంచి 8 గంటల నిద్ర. నిద్ర లేమి ఏం చేస్తుంది? హార్మోన్ల సమతుల్యాన్ని చెడగొడుతుంది. దీంతో జీవక్రియ అనేది మందగిస్తుంది. మీ దినచర్యలో భాగంగా సరైన టైంలో నిద్రపోవటం అనేది చాలా అవసరం. ఈ మార్పులు మామూలుగా ఏదో ఒక వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు చూపించవు, కానీ కాలక్రమేణా ఇవి నిజమైన శాశ్వత పరివర్తనకి దారితీస్తాయి. ఇవి మన పూర్వీకులు ఆ దినచర్య, ఋతుచర్య ఇలాంటి పేరుతోటి పాటించినటువంటి జీవన విధానాలే. మనం ఇప్పుడు మర్చిపోయి మళ్ళీ కొత్త ట్రెండ్స్ వెంట మనం పరిగెడుతున్నాం. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే, డైటింగ్ కంటే కూడా మనసు పెట్టి తినడం అనేది చాలా మెయిన్. మనసు పెట్టి తినడం అనేది చాలా కీలకం. అంటే క్యాలరీల గురించో, కఠిన నియమాల గురించో పదే పదే ఆలోచించడం కంటే కూడా ఇప్పుడు చాలామంది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్న విషయం ఏంటంటే మనసు పెట్టి తినటం. దీన్నే వైద్య పరిభాషలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటున్నారు. అందుకే మన పెద్దవాళ్ళు ఫుడ్ దగ్గర ఎలాంటి డిస్కషన్స్ తీసుకురావద్దని చెబుతూ ఉంటారు. అంటే ఫోకస్ అంతా ఫుడ్ మీద పెట్టాలి. అంటే మీకు ఎప్పుడు ఆకలి వేస్తుంది అనేది గమనించాలి. అలాగే నెమ్మదిగా తినాలి. ఇలాంటి అపరాధ భావన కూడా ఉండకూడదు. అంటే ఏమిటి, ఫుడ్ అంటే ఇష్టం, అమ్మో తినేస్తున్నానేమో గిల్టీ ఫీలింగ్, ఆ గిల్ట్ అనేది కూడా ఉండకూడదు. ఇలాగ అపరాధ భావన కూడా విడిచిపెట్టేయాలి. ఈ విధానం ఆహారంతో, అంటే ఇలాగ మీరు కనుక ఈ విధానాన్ని ఆహారంతో మీరు ముడిపెట్టి పాటిస్తే ఆరోగ్యకరమైన అనుబంధాన్ని మీకు పెంచుతుంది. సహజంగానే దీంతో గుడ్ ఆప్షన్స్, అంటే మంచి ఎంపికలు చేసుకునేలాగా చేస్తుంది మనసు పెట్టి తిన్నప్పుడు. ఇది మన అగ్నిని మనం గౌరవించడం లాంటిది. వేగంగా టీవీ చూస్తూ, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ తినటం ఇలా చేశారనుకోండి, జీర్ణశక్తి మందగిస్తుంది. మల్టీ టాస్కింగ్ చేస్తే దీని మీద ఫోకస్ ఉంటుంది మనసుకి. అందుకని మనసు పెట్టి తినాలి, అప్పుడు డైజెషన్ బాగుంటుంది. నెమ్మదిగా శ్రద్ధగా తిన్నారనుకోండి, ఆహారం బాగా జీర్ణం అవుతుంది, పోషకాలు శరీరానికి అందుతాయి. ఇక ఫైనల్గా చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అంటే ఈ డైట్లు అనే తక్షణ పరిష్కారం చూపించినట్టుగా అనిపిస్తాయి, కానీ అవి చాలా అరుదుగా దీర్ఘకాలపు పరిష్కారాన్ని మీకు అందిస్తాయి. బరువు తగ్గటానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే, ఆంక్షలు పెట్టుకోవటం వల్ల రాదు. మరి ఏం చేయాలి? మీరు జీవితంలో భాగం చేసుకోగలిగేటటువంటి రియలిస్టిక్, అంటే వాస్తవికమైన ఆరోగ్యకరమైన అలవాట్లని మీరు అడాప్ట్ చేసుకోవాలి. దీంతో సాధ్యమవుతుంది. మీ శరీరాన్ని మీరు శిక్షించడం కంటే దానికి పోషణ ఇవ్వడం పైన మీరు దృష్టి పెట్టాలి. చిన్న చిన్న స్థిరమైనటువంటి మార్పులు ఇప్పటి డైట్ ట్రెండ్స్ కంటే ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. నిజానికి స్థిరమైనవి కూడా.
అశ్రద్ధ చేయకుండా అవసరమైతే వైద్య సలహా తీసుకోవాలి. మీ బాడీ టైప్ని బట్టి ఎలా తీసుకోవాలనే దాని గురించి. మన సంస్కృతిలో భాగమైనటువంటి ఆరోగ్య స్తోత్రాలను గుర్తుంచుకోవటం, పాటించడం ఇవన్నీ కూడా ఎప్పుడూ మీకు మేలు చేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.